ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మిషన్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తుంది. కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీ ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడంపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఏపీ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నియామకాల్లోనూ సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇచ్చింది. కాగా ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరికి కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపైన పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ 2029లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా డిసైడ్ అయినట్లు స్పష్టమవుతుంది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికే అవకాశం కల్పించారు. ఏపీ నుంచి నియమితులైన 2 రాజ్యసభ సభ్యులను బీసీలనే ఎంపిక చేశారు. మిత్రపక్షం టీడీపీకి గవర్నర్ పదవి కేటాయించారు. ఇక కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వ్యవహరించిన పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కనున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణంలో భాగంగా మాధవ్కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. పురంధేశ్వరికి 2 పదవుల విషయంలో పరిశీలన చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వడంపైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే అగ్ర నాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీకి మహిళా అధ్యక్షురాల నియామకం పైన చర్చ జరుగుతుంది. అందులో పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న మహిళా నేతకు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది. కాగా ఏపీ నుంచి పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా భవిష్యత్ సమీకరణంలో భాగంగా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పురంధేశ్వరికి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, పార్లమెంటు వ్యవహారాలపైన ఉన్న అనుభవంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని ఢిల్లీ ముఖ్య నేతల్లో తాజాగా చర్చ మొదలైంది. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్న ప్రధాని మోడీ అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తూనే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కేంద్రంగా వచ్చే వారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.